తేజ సజ్జ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ జై హనుమాన్. అయితే తేజ సజ్జ గారు ఈ జై హనుమాన్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ హనుమాన్. అయితే హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే హనుమాన్ మూవీతో తేజ సజ్జ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే తేజ సజ్జ గారు హనుమాన్ మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ జై హనుమాన్ మూవీతో మన ముందుకు వస్తున్నారు తేజ సజ్జ గారు. చూడాలి తేజ సజ్జ గారికి ఈ జై హనుమాన్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే తేజ సజ్జ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ జై హనుమాన్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు తేజ సజ్జ గారు. చూడాలి తేజ సజ్జ గారికి ఈ జై హనుమాన్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే జై హనుమాన్ మూవీని డైరెక్ట్ చేస్తుంది ప్రశాంత్ వర్మ. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది కె నిరంజన్ రెడ్డి. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది తేజ సజ్జ, అమృత అయ్యర్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే జై హనుమాన్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు అమృత అయ్యర్ గారు. అయితే అమృత అయ్యర్ గారు ఈ జై హనుమాన్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ బచ్చలమల్లి. అయితే ఈ బచ్చలమల్లి మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే బచ్చలమల్లి మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ జై హనుమాన్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు అమృత అయ్యర్ గారు. అయితే అమృత అయ్యర్ గారు ఈ జై హనుమాన్ మూవీకి ముందు హనుమాన్ మూవీలో కూడా యాక్ట్ చేశారు. అయితే హనుమాన్ మూవీతో అమృత అయ్యర్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే అమృత అయ్యర్ గారు హనుమాన్ మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ జై హనుమాన్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు అమృత అయ్యర్ గారు. చూడాలి అమృత అయ్యర్ గారికి ఈ జై హనుమాన్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే అమృత అయ్యర్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ జై హనుమాన్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ జై హనుమాన్ మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు అమృత అయ్యర్ గారు. చూడాలి అమృత అయ్యర్ గారికి జై హనుమాన్ మూవీ రిలీజ్ తర్వాత తనకి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే జై హనుమాన్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ జై హనుమాన్ మూవీ కన్నా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ప్రస్తుతం జై హనుమాన్ మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ జై హనుమాన్ మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక హనుమాన్ మూవీ కన్నా ఇంకా మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే జై హనుమాన్ మూవీతో అమృత అయ్యర్ గారికి ఇంకా తేజ సజ్జ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.